ఎంపీ క్యాండిడేట్ కొంత 500, ఎమ్మెల్యే క్యాండిడేట్ 500 వేసుకుని వాళ్ళ జేబులో నుంచి వేసుకుని. మామూలుగా ఏంటి ఇక్కడ తెలుగుదేశానికి వచ్చేటప్పటికి ఒక పెమ్మసాని ఏరియా, తర్వాత పెమ్మసాని ఏరియా కూడా 1000 పంచారట. నేను అనుకుంది 2కి 3 పంచుతారు అనుకున్నా. నేను విన్నదైతే 1000 పంచారంటే పెమ్మసాని ఇచ్చిన డబ్బులే పంచినట్టు, లోకల్ అభ్యర్థులు పంచుకున్నట్టు. ఇట్లాగ మనీ మేనేజ్మెంట్ దగ్గర మిస్ అయింది. రెండవది కూటమి నాయకుల్ని ఇందులో సమన్వయం చేసుకోవడంలో మిస్ చేశారు, డబ్బులు పంపిణీ దగ్గర. కానీ ఇంకొకటి, డబ్బులు తీసుకున్న వాళ్ళలో ఇట్లా డబ్బులు పంచే చోట వైసీపీ వాళ్ళు ఒక 10% మంది మింగేశారు, 10-20% మంది. అది నేను విన్న లెక్క. పంచితే పైనుంచి పంపిస్తే కింద మేనేజ్ చేసుకుని ఒక 10-20% తినగలిగారు. ఎందుకు? పైనుంచి మానిటరింగ్ ఉంటాం. ఇక్కడ నాయకులు ఎక్కువ మంది తినేశారు. 100 రూపాయలు ఇస్తే 40 రూపాయల దాకా తినేశారు మధ్యలో. ఇక్కడ అట్లాంటి ప్రొఫెషనల్ టీం లేదు కాబట్టి 30-40 రూపాయలు తినేశారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు. ఎందుకంటే తెలుగుదేశం 2000 ఇచ్చిన చోట్ల లోకల్ అభ్యర్థులు వీళ్ళ ఇంపాక్ట్ ఉంది. 2-3,000 కూడా ఇచ్చారు కొన్ని చోట్ల, కొన్ని చోట 4,000 ఇచ్చారు, 3,000 హైయెస్ట్ అని చెప్తున్నారు. బట్ ఎక్కువ చోట్ల 1000-1500 దగ్గరే ఆగింది. ఈ కాన్సెప్ట్ తో చూసుకున్నప్పుడు మనీ మేనేజ్మెంట్ ఇవన్నీ తప్ప రైటా, నైతికమా నైతికమని మనం చర్చ జరిపితే ప్రయోజనం లేదు. అది జనాలకి అది మనం చర్చిస్తున్నాం అంతవరకు. ఆ చర్చ పరంగా చూస్తే ఇక్కడ మనీ మేనేజ్మెంట్